ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ఎంపీపీ గంజిమాల రామారావు కార్యాలయం వద్ద వైఎస్సార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యకులు కరకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుండి సేకరించిన సంతకాల పత్రాలను 7 నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయానికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. పోలవరం నియోజకవర్గంలో కొయ్యలగూడెం మండలంలో ఈరోజు రేపు 10వ తేదీన జరగబోయేటువంటి నియోజకవర్గ కేంద్రాల నుండి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులకు కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమంలో భాగంగా సంతకాలు చేయించినటువంటి పేపర్స్ అన్ని కూడా 7 నియోజకవర్గాల నుండి జిల్లా అధ్యక్షులకు అందజేసే కార్యక్రమం 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఈ వెహికల్స్ బయలుదేరి అందజేస్తారు. అలాగే వీటన్నిటిని కూడా 15వ తేదీన ఒక పెద్ద లారీలో లోడ్ చేసి మనకి ప్రత్యేకంగా మెయిన్ కేంద్రమైనటువంటి తాడేపల్లి అప్పచెప్పే కార్యక్రమంలో భాగంగా 7 నియోజకవర్గాల నుండి భారీగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి 7 నియోజకవర్గాల నుండి ఏలూరులో ఆ వెహికల్ తో పాటు 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే పార్లమెంట్ పరిశీలకులు పార్లమెంటు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నాయకులు కొంతమంది పెద్దలందరూ కలిసి ఆ వెహికల్ వెనకాల కూడా కారులతో ఉండి తీసుకెళ్లి కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో అప్పచెప్పే కార్యక్రమానికి ఏలూరు 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు వేలాది మంది వచ్చి ఈ వెహికల్స్ ని ఊరి చివరి వరకు సాగనంపేటువంటి కార్యక్రమం. అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాలనలో ఈ నా రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలి, ప్రతి పేద బడుగు వర్గాల బిడ్డలకు ట్రాక్టర్ కావాలనే ఆశయాలను నేను వమ్ము చేయకుండా వాళ్ళకి ముందుగా వాళ్ళ ఆశలను నిజం చేయాలనేటువంటి మంచి కార్యక్రమం చేస్తే విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 7 మండలం నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు. ఈ కార్యకర్తలు గత నెలల బట్టి ప్రజల్లోకి వెళ్లి ప్రజాభిప్రాయాన్ని బాగా తెలుసుకుని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకూడదని స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి సంతకాలు పెట్టి ధైర్యంగా ఎప్పుడైతే ప్రజలు ధైర్యంగా సంతకం పెట్టారో వారి మనసులోని ఒక భావం బయటకు వస్తుంది. అంటే ఒక ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పెడుతున్నారంటే వారు ఏ రాజకీయ పార్టీ చెందిన వారు కాదు, వాళ్ళు ఒక న్యూట్రల్ పీపుల్, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా. అంటే కామన్ పీపుల్ కూడా పూర్తిగా తెలిసింది ఒక వైద్య కళాశాల అనేది ప్రైవేట్ పరంగా ఉండకూడదు, ప్రభుత్వ పరంగా ఉండాలి. మరి ఇలాంటి చిన్న విషయంలో ప్రభుత్వం పెద్ద చారిత్రక తప్పిదం చేస్తుంది. మరి ఈ యొక్క తప్పుని మొత్తం అంత ముక్తఖండంతో వ్యతిరేకించి ఈ యొక్క మార్పుని ఆప్ చేసి ప్రభుత్వ కళాశాలన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోనే ఉంచాలి, ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి. అలా ఉంటేనే పేద మధ్య తరగతి విద్యార్థులకి మేధావులకి